మహేశ్వరం మండలం తుక్కగూడలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో హోంగార్డ్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నిలిపిందన్నమాట. వైద్యుల నిర్లక్ష్యంతో ఎంతో భవిష్యత్తు ఉన్న హోంగార్డ్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకి దిగడంతో హాస్పిటల్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలకు వెళ్తే తుక్కుగూడ హైదరాబాద్లో ఉంది. ఆ ప్రాంతంలో శ్రీ వశిష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ సంతోష్ మరణించాడు. గుండె నొప్పితో ఆసుపత్రికి వచ్చిన సంతోష్ సమయానికి తగిన చికిత్స అందకపోవడంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. గుండె నొప్పితో హాస్పిటల్కి వచ్చిన సంతోష్కు మొదట నర్సులు, సిబ్బంది ద్వారా చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ అతన్ని అత్యవసర పరిస్థితుల్లో వేరే హాస్పిటల్కు రెఫర్ చేశారు. అంటే మార్గం మధ్యలోనే సంతోష్ మృతి చెందినట్లు చెబుతా ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో 2 ప్రాణం బలైందని ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. సరైన సమయానికి మెరుగైన వైద్యం అందించలేకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయాడని ఆందోళన దిగుతున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. హోంగార్డ్ సంతోష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పహాడీసరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మనం చాలా ప్లేసెస్ చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్లిన వ్యక్తికి సరైన సమయంలోనే ఈ వైద్యం అందదు. డాక్టర్లు వేరే పనిలో ఉంటే నర్సులు వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి కేసులు మనం చాలాసార్లు చూసాం. అటువంటి కేసులోనే ఈ హోంగార్డ్ సంతోష్ అన్న వ్యక్తి ఇరుక్కున్నాడు. లేకపోతే అతను బతికేవాడేమో. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక 10 మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.